తమిళనాడు అమ్మ మళ్ళా అందలం ఎక్కబోతుంది. అమ్మ కోసం గుండెకాయ అయినా కోసి చేతికిచ్చే పన్నీర్ సెల్వం సీఎం పోస్టుకి రాజీనామా చేసేశాడు. శనివారం అమ్మ సీఎం సీట్లోకి వచ్చాక చూడాలా. సాష్టాంగ నమస్కారాలు. అమ్మా తల్లే వణక్కం. వణక్కం మామ, సౌఖ్యమా? ఏదోలే తల్లే, నీ దయా మా ప్రాప్తం. ఈ పురచితలైవి ఆశీస్సులు నీకు తప్పక ఉండును తమ్మి. లక్క అంటే నీదే. ఓసలు లెక్క పెట్టాల్సిన దానివే సీఎం సీట్లో కూర్చుంటున్నావు. ఏమి పాపము చేసి తినప్ప అంత కుట్ర చేసినారు నా పైన. మళ్ళా ఆ సీట్లో కూర్చుంటావని కల్లో కూడా అనుకోలా. రొంబ సంతోషము. మీ అందరి ప్రార్థనలే నాకుదా నిండా బలము. అసలు ఎట్టా మేనేజ్ చేసావు తల్లే? నిప్పు మాదిరి ఉందును కదా, నన్నెవరేమి చేసేదరు చెప్పు. 7 నెలలు అయిపోయింది నువ్వు సీఎం సీట్ వదులుకొని. హామా, కుర్చీలో లేకపోయినా ముఖ్యమంత్రిని నేనేనని మా ప్రజలందరి నమ్మకము. రాజకీయాల్లో కాస్త సోటిస్తే సెటిల్ అయిపోతారు. మీ వాళ్ళు అట్ట కాదు. చిన్నపిల్లల మాదిరి ఈ అమ్మ అంటే వారికి ఎంతటి ప్రేమో నేను చెప్పలేను. వడ్డమ్మ బడవ, గుళ్ళో కూడా ఇట్ట బోర్లా పడరేమో. ఎంత భక్తి, ఎంత వినయం. చెప్పినాను కదప్పా, నేనంటే వారందరికో దేవత మాదిరి. తోక ఊపితే తెగ్గొస్తావని భయం. అయ్యయ్యో, భయము కాదప్పా, అది భక్తి భావము. నువ్వు జైలుకు పోయినప్పుడు చూడాలా ఇంట్లో ఎవరో పోయినట్టు ఎట్టా ఏడిశారో. ఆమా, వాళ్ళ బాధలు చూసి నా మనసుదా నిండా చెల్లించింది. మీ పార్టీ వాళ్ళు ఏడస్తా ప్రమాణ స్వీకారం చేశారు తెలుసా? ఆమా, ఆ పన్నీరు సెల్వందా మరి పసివాడి మాదిరి. ఈజ్ లైక్ ఎన్ ఇన్నోసెంట్ ఇన్ఫెంట్. 6 నెలలు అలవాటైన పేణం పేకతుందేమో. ఈ అమ్మ అంటే సెల్వానికిదా రొంబ విశ్వాసము. నీ ఇంటి గేటు కాడ తోక ఊపుకుంటా కూసుంటాడు. ఆమా, అదే మాదిరి నా కొరకు ప్రాణాలైనా ఇస్తాడప్పా. సీఎంగా చేసినోడు ఏం పోస్ట్ ఇద్దాం అనుకుంటున్నావు? అదేమి నా సేవను మించిన పదవి ఏముండును. అతనుకు కూడా అదిదా ఇష్టము. నీ పాసు గాల చేతులు నులువుకుంటా కాళ్ళకి మొక్కుకుంటా బతకడమేనా? ఈ అమ్మ పాద సేవతోనే నిండా మోక్షము కలుగునని సెల్వము నమ్మకము. ఏదోసారి బెలద్దామా సెలవు? ఓ పన్నీరు సెలవు. అమ్మా తాయే వణక్కం అమ్మా. అమ్మా అమ్మా. హా, ఏమి సెల్వమా, రెసిగ్నేషన్ చేసినందుకు బాధపడుతున్నావా? అమ్మా అపచారం. అమ్మ ఉంటే చాలు. చూడు, నేను తిరిగి రావడము నీకు సంతోషముదానే. రొంబ సంతోషం అమ్మా, రొంబ సంతోషం. చూస్తేవా మామ, ఎన్ని వినయ విధేయతలున్నవో మా సెల్వానికి. అమ్మా நீங்க పర్మిషన్ கொடுத்தேன்னா ஒரு సాష్టాంగ నమస్కారం. దానికి నీకు ప్రత్యేక సమయముదా ఇస్తున్నావు. అమ్మా తాయే అమ్మా. నీ పాసు గల అమ్మా అమ్మా తప్పితే ఇంకో మాట రాదా? అమ్మ దయ ఎల్లామే నమక అమ్మదా. పురే వీళ్ళ ఈక్నెస్ని బాగా వాడుకుంటున్నావు. ఐఎమ్ రియల్లీ ఫార్చునేట్. నా జన్మ నిజంగా ధన్యమైంది. ఈ జీవితమునకు ఇదిదా చాలు. ప్రైమ్ మినిస్టర్ ఇస్తామన్నా వద్దా? విల్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ 4 years. 4 ఏండ్ల తదుపరి ఆలోచించదము. తొందరేమి? ఈలోపు కూర్చుంటామన్నా మోడీ కూడా ఒప్పుకోళ్లే. చూడు, ఈ పురచితలు అవి తలచుకుంటే ఏదైనా సాధ్యమే. రూపాయికి ఇడ్లీ, 5 రూపాయలకి పులిహోర, ఇట్లాంటి స్కీముల్ని బాగానే సెట్ చేసావు. నా జీవితము ఈ ప్రజలకుదా అంకితము. సీఎం సీట్లో కూర్చున్నాక రివెంజ్లు ఏమన్నా ఉంటాయా? ఏమో మామ, ఆ కరుణనిధి సినిమాద క్లైమాక్స్ లో ఉంది. ఎవరి మీద రివెంజ్ చేయమందువు? 6 నెలలు ఖాళీగా ఉన్నావుగా, ఏదో ఒకటి చేయకపోతే ప్రాణం ఊరుకోదని. పగలు, ప్రతీకారము, ఈ రివెంజ్లు ఇవంతా కాదప్ప. ప్రేమతో జయించుటయే ఈ జయ లక్ష్యము. ఇడ్లీ సాంబార్తోనే జనాల్ని పడేసే తెలివితేటలు ఉన్నాయి తల్లే నీకు. అందరి బాగోగులుదా కోరేదే ఈ అమ్మ. పాపం సెల్వాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో, చాలా కష్టపడ్డాడు.
చూడపా ఎవరుదా చెప్పవలసిన పని లేదు ఈ అమ్మకో ఎల్లం తెరియం వాకే జయమ్మా, ఆల్ ద బెస్ట్. ఇక స్టేట్ని కుమ్మేయ్. రొంబ రొంబ సంతోషము వణక్కమప్పా.